ఎందుకంటే ఇంతమంది అనుభవించినప్పుడు నువ్వు అనుభవిస్తున్నంత నీ హృదయం ఇంకా సమర్పించుకోలే, ఇంకా తెరవలే, ఇంకా హృదయాన్ని తెరవలేదని అర్థం. తెరువు ఆయన నింపుతాడు. పరిశుద్ధాత్ముడు అపవిత్రాత్మలాగా కాదు. అపవిత్రాత్మలు దాడి చేసుకుని వస్తాయి, అపవిత్రాత్మలు దొంగల్లాగా వస్తాయి, అపవిత్రాత్మలు నీ బలహీనమైన పరిస్థితులు వచ్చి నీ దాడి చేస్తాయి. కానీ పరిశుద్ధాత్ముడు అలా కాదు. నీ గుమ్మందరం నిలబెడతాడు. ఎవరైతే ఆహ్వానిస్తారో వస్తాడు. ఆయన వచ్చాడా, ఒక డాక్టర్ చేయగలిగిన దానికన్నా గొప్ప కార్యాలు చేస్తాడు. ఏ వైద్యుడు తీర్చలేని వ్యాధి, పరిష్కరించలేని వ్యాధి, మనుషుడు తునీకరించిన వ్యక్తులు, ఇంకా పాడైపోయిన బ్రతుకులు, ఇంకా చేతకాదన్న బ్రతుకులు, ఇంక ఏ ఇంజనీర్ కట్టలేని కుటుంబాలు, వివాహాలు, నష్టమైపోయిన బ్రతుకుల్ని పరిశుద్ధాత్ముడు అడుగు పెట్టాడు అనుకో, ఆయన తారుమారు చేసి విలువైన, ఘనమైన, శ్రేష్టమైన యేసు నామానికి మహిమ తెచ్చే పాత్రలుగా నిలబడతాడండి. ఈరోజు నేను చెప్తున్నాను, నీ జీవితం చెప్పండి, నా జీవితం అని చెప్పండి. నా జీవితము యేసు నామ మహిమార్థమై పరిశుద్ధాత్ముడు మార్చునుగాక.